Hello everybody, welcome to preview of Chennai Super Kings and Delhi Capitals. IPL 12 మొదలైపోయింది. మనం ఇప్పుడు మ్యాచ్ 5కి వచ్చేసాం. మ్యాచ్ 5 చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తడపడి నెగ్గి ఇప్పుడు తమ రెండో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడడానికి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అంతా రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ముంబై ఇండియన్స్తో తమ స్థాయి ఏంటో చూపించి తమ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అందరికీ పరిచయం చేసినట్లుగా చాలా విధ్వంసంగా ఆడి నెగ్గింది. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ కలయిక మనకి ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనకు తెలియదు కాదు, ధోని టీం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇంకా ధోని టీంలో ఉంటే కనుక ఎంత ప్రయోజనమో ఇండియాకు కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈరోజు తలపడనున్నారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా ఎప్పటి నుంచో స్పిన్ వికెట్, కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఫిరోజ్ షా కోట్లా సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం నెమ్మదించి స్లో బౌలర్స్కి సహకరించి బ్యాటింగ్కి ఖచ్చితంగా కష్టంగా అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ప్రతి ఒక్కరు ముందు బ్యాటింగ్ చేద్దామని చూస్తారు. అఫ్ కోర్స్ ముందు మ్యాచ్లో కూడా చూసాం, అందరూ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవాలని చూశారు. బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుని డిఫెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ స్లో వికెట్ అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం టీమ్ కాంబినేషన్స్ చూస్తే గనక చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ ఓన్లీ 3 ఫారినర్లతోనే బరిలోకి దిగింది. అండ్ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఇంకొక ఫారినర్ని యాడ్ చేసుకుంటారా అనే ప్రశ్న వస్తే కనుక ఎస్ ఆర్ నో అనేది మనకు చెప్పలేము. బికాస్ హీఈస్ ఎంఎస్ ధోని, తను ఏం చేస్తాడో మనకు తెలియదు. సపోజ్ యాడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక అఫ్ కోర్స్ శామ్ బిల్లింగ్స్ అండ్ ఫ్యాఫ్ డు ప్లేసెస్ రెడీగానే ఉన్నారు. ఇంకా స్పిన్నర్ని యాడ్ చేసుకుంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, కానీ తన అవసరం అంతా ఉండదు. అండ్ మోర్ ఓవర్ చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్ కూడా టీంలో మంచి బ్యాలెన్స్ ఇచ్చారు. స్పిన్ వాళ్ళకి పెద్ద సమస్యలా కనిపించట్లేదు చెన్నై సూపర్ కింగ్స్, ఎందుకంటే స్పిన్ బౌలర్లో పెద్ద కొరత లేదు. ఎటు చూసిన పేస్ బౌలింగే చెన్నై సూపర్ కింగ్స్కి ల్యాగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, డ్వేమ్ బ్రావో గురించి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా తను ఆశించిన మేరకు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పుడు లుంగి ఇంగిడి ఇంజురీ కారణంగా డేవిడ్ విల్లీని ఆడిస్తారా అని అనుకుంటున్నాం. బికాస్ డేవిడ్ విల్లీ ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ కెన్ డూ ఇట్. అండ్ సపోజ్ డేవిడ్ విల్లీని తీసుకునే ఆలోచన ఉంటే కనుక వాళ్ళకి ఎలాగో లాస్ట్ టైం 3 ఫారినర్లు తెలియరు కాబట్టి తను 4వ ఫారినర్ అవ్వచ్చు. బట్ ఇమ్రాన్ తాహిర్ని ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ వాళ్ళు 4 ఫారినర్లతో దిగుదాం అనుకుంటే ఇమ్రాన్ తాహిర్ స్థానంలో ఖచ్చితంగా శామ్ బిల్లింగ్స్ ఆర్ ఫ్యాఫ్ డు ప్లేసెస్ ఖచ్చితంగా వస్తారు బ్యాటింగ్ బాధ్యతలు మోయడానికి. ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళ టీం ప్రాబబుల్ 11 ఇలా ఉండొచ్చు. అఫ్ కోర్స్ టాప్ ఆర్డర్ బాధ్యతలు మోసేందుకు అంబత్ రాయుడు ఉన్నాడు, షేన్ వాట్సన్ ఉన్నాడు. ఇంకా వన్ డౌన్ రైనా గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. హీఈస్ మిస్టర్ ఐపీఎల్. లాస్ట్ మ్యాచ్లో చూసాం, హీఈస్ ద ఫస్ట్ ప్లేయర్ 5,000 పరుగులు చేసిన ఐపీఎల్లో ఫస్ట్ ప్లేయర్గా రైనా నిలిచాడు. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చేసి కేదార్ జాదవ్ మనకు ఇండియాలో కూడా ఎలా ప్రదర్శన చేస్తున్నాడో చూస్తున్నాం. తను స్పిన్ ప్లస్ బ్యాటింగ్ కూడా మంచి కలిసి వస్తుంది. తన అనార్థోడాక్స్ బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అండ్ మోర్ ఓవర్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు, డ్వేమ్ బ్రావో ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు. అఫ్ కోర్స్ హిట్టింగ్ చేయడానికి దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇలాగ టీం ఉందనే ఉంది. అండ్ మోర్ ఓవర్ డెప్త్ కవర్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా శార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఎక్స్పీరియన్స్ మోహిత్ శర్మని తీసుకుంటారని అనుకుంటున్నాం. అండ్ మోర్ ఓవర్ మనం ఫైనల్ అని చెప్పలేం, బట్ ఈ టీం ఉంటే అటు ఇటుగా కొంచెం బ్యాలెన్స్డ్ సైడ్గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీం చూస్తే కనుక మనం వాళ్ళ ముంబైతో తలపడిన టీం ఎగ్జాక్ట్గా వాళ్ళకు బాగా సరిపడే టీం లాగా అనిపిస్తుంది. అటు టాప్ ఆర్డర్, ఇటు మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ కూడా మంచి పటిష్టంగా కల్పించింది ఢిల్లీ క్యాపిటల్స్. మనం మొన్న ఆల్రెడీ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో చూసాం పంట్ ఎలా పరుగులు తీశాడు. అండ్ అది వాళ్ళకి చాలా బోనస్ అవుతుంది. అండ్ పంట ఫామ్ అనేది ఇలా కొనసాగితే కనుక ఖచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ తన మెయిడెన్ టైటిల్ని ఎగరేసుకుపోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనం చూస్తే కనుక వాళ్ళకి రీప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి. బట్
కాలిన్ మున్రోని ఆడించడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్ ఉన్నాడు, పృథ్వీ షా, వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పృథ్వీ షా కొంచెం ప్రదర్శన చేయకపోయినా లాస్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా తన శక్తి మేరకు ప్రయత్నిస్తాడని మనకు తెలుసు. తన అండర్-19 కూడా ఎలా ఆడాడో మనం చూసే ఉంటాం. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ధావన్ ఖచ్చితంగా టీంలో ఉండాల్సిందే. అండ్ వన్ డౌన్ శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు మనకి నెంబర్ 4 బ్యాట్స్మెన్ గురించి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూనే ఉంది. సో తను ఖచ్చితంగా ఆ ప్లేస్కి మంచి అర్హుడని అనుకుంటున్నాం. బికాస్ హీఈస్ ఎ టెక్స్ట్ బుక్ ప్లేయర్ అండ్ సో హీ కెన్ రీప్లేస్ ద 4th ప్లేస్. శ్రేయస్ అయ్యర్ తర్వాత రిషబ్ పంట్ ఉన్నాడు. రిషబ్ పంట్ కూడా ఎలా పెర్ఫామ్ చేశాడో చూసాం. ఇంకా కాలిన్ ఇంగ్రామ్ గురించి మనం పెద్ద చెప్పుకోని అవసరం లేదు. తను ఎలా ఆడతాడో కూడా మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం. ఇంకా చూస్తే కనుక నెక్స్ట్ కీమో పాల్ కూడా మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్. క్రిస్ మోరిస్ వచ్చే వరకు కీమో పాలే వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ కీమో పాల్ ఉండగా అక్షర్ పటేల్ అండ్ రాహుల్ టివాషియా స్పిన్ బాధ్యతలు మోస్తారు. ఇంకా సీమింగ్ చూస్తే కనుక ట్రెంట్ బోల్ట్, క్యాగిసో రబాడా, ఎక్స్పీరియన్స్డ్ ఇషాంత్ శర్మ వాళ్ళకి బాగా బెనిఫిట్ అయ్యాడు. ఎందుకంటే టెస్ట్ ఫామ్ అనుకూలంగా తీసుకుని తను మంచి పెర్ఫార్మెన్స్ చేసి వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా తమ ప్లేస్ ఉంచుకోవాలని భావిస్తున్నాడు. అండ్ సో ఈ రెండు టీమ్స్ ఇలా ఉండగా వాళ్ళ ప్రాబబుల్ 11 చూస్తే కనుక లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు. సేమ్ టీంతో వెళ్ళినా మనం ఆశ్చర్యపోకలదు. అండ్ సో ఈ IPL మ్యాచ్ 5 మనకి ఢిల్లీ నుంచి ప్రసారం అవుతుంది, తెలిసిందే. ఈ మ్యాచ్ మనకి ఇంకా రసవంతంగా సాగుతుంది. ఎందుకంటే హోరీ టీమ్స్, ఒకవైపు యూత్, ఒకవైపు ఎక్స్పీరియన్స్డ్తో కలిసింది కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని అనుకుంటున్నాం. సో వాచ్, ఎంజాయ్ ఇట్. Until then, thank you. Bye.